సో ఈ ఆల్ ఇండియా ఎంఐఎం సభ్యుడైనటువంటి పార్లమెంట్ సభ్యత్వం కలిగినటువంటి ఓవైసీ ఈయన సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందా? ఎందుకు రద్దవుతుంది? ఏ ఏ కారణం చేత రద్దవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. సో ఓవైసీ గారు పార్లమెంట్ మెంబర్షిప్ ఆ, పోయేటటువంటి ప్రమాదం ఉంది, రద్దయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకనంటే ఆ, ఈయన పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ, చేసిన తర్వాత జై పాలస్తీనా అనేటటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చారు. సో జై పాలస్తీనా స్లోగన్ తీసుకురావడంలో తప్పులేదు, కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు బయట అంటే పార్లమెంటు వెలుపల ఈ జై పాలస్తీన్ అనొచ్చు, జై పాకిస్తాన్ అని కూడా అనొచ్చు, కానీ పార్లమెంటు వేదికగా అనేటటువంటి అవకాశం లేదు, ఉండకూడదు. సో దీనివల్ల ఈయన పార్లమెంట్ సభ్యత్వం డిస్క్వాలిఫై అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఈ మేరకి కొన్ని కంప్లైంట్లు కూడా ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కూడా ఆ, ఆయనని డిస్క్వాలిఫై చేయమని చెప్పి అసదుద్దీన్ ఓవైసీని లోక్సభ సభ్యత్వం నుంచి కొన్ని కంప్లైంట్లు కూడా వెళ్ళాయి. సో ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళలో ముఖ్యులు అడ్వకేట్ హరిశంకర్. సో ఈ నేపథ్యంలో ఒక అనౌన్స్మెంట్, టీఎస్పిఎస్సి గ్రూప్ 2 రియల్ టైమ్ టెస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. సో ఈ టెస్ట్లో రియల్ టైంలో అంటే మీరు యాక్చువల్గా ఏ టైంలో అయితే ఎగ్జామ్ జరుగుతుందో ఆ టైంలో మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి అదే ఆ సీరియస్నెస్ తోటి ఈ ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడు మీకు ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అలవాటు అవుతుంది. సో ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆన్లైన్లో రాసేవాళ్ళు కూడా రాయొచ్చు. సో డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఆర్టికల్ 102లో కనబడతాయి. జనరల్గా ప్రెసిడెంట్, తర్వాత వైస్ ప్రెసిడెంట్, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు, వీళ్ళందరికీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కానీ ఎంపీలు ఎమ్మెల్యేలకి ఏంటి అంటే అడిషనల్గా డిస్క్వాలిఫికేషన్స్ కూడా చెప్పారు. క్వాలిఫికేషన్స్ ఉంటే మెంబర్షిప్ ఉంటుంది, వస్తుంది, మెంబర్షిప్కి అవకాశం ఉంటుంది. డిస్క్వాలిఫై అయితే మెంబర్షిప్ పోతుంది. డిస్క్వాలిఫికేషన్స్ దాచిపెట్టి ఒకవేళ పార్లమెంట్కి పోటీ చేస్తే అవి బయటపడిన తర్వాత మెంబర్షిప్ అవుతుంది. పార్లమెంట్ సభ్యత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులు చేస్తే డిస్క్వాలిఫికేషన్ అవుతారు. వాటిల్లో ఆర్టికల్ 102లో ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. గతంలో జయా బచ్చన్ ఆ, ఒక అంటే ఆ, రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉండడం వల్ల పదవి కోల్పోవడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయక పదవి. అంటే పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటూ మరోవైపు యూపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు. దానివల్ల ఆవిడ సభ్యత్వాన్ని రద్దు చేశారు. రెండోది ఏంటి, బీయింగ్ డిక్లేర్డ్ యాజ్ అ అన్సౌండ్ మైండ్ బై ఎ కోర్ట్. అంటే ఏదైనా ఒక న్యాయస్థానం ద్వారా ఆ, మానసికంగా దుర్బలుడు అనేటటువంటి డిక్లేర్ చేయడం, మానసికంగా బలహీనుడని. సో ఇటువంటి డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ చేయాలంటే ఆ, అక్బరుద్దీన్ ఓవైసీని ఈ డిస్క్వాలిఫై చేయొచ్చు. ఎందుకంటే ఈయన గతంలో ఆ, కోర్టుకి తనకు తాను చెప్పుకున్నాడు అనమాట, నాకు మానసికంగా స్టెబిలిటీ లేదని చెప్పి సో కాబట్టి ఆ రకమైనటువంటి నేపథ్యంలో డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కేస్ ఇన్ పాయింట్ ఏంటంటే నాట్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఒక వ్యక్తిని డిస్క్వాలిఫై చేయాలంటే భారత పౌరుడై లేకుండా ఉండడం, భారత పౌరసత్వం లేకుండా ఉండడం, ఆర్ వాలంటరీలీ అక్వైరింగ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఏ ఫారెన్ స్టేట్, ఒక విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించడం. ఈ రెండు కాదు, ఇప్పుడు ఓవైసీకి సంబంధించినటువంటిది ఏంటి అంటే ఇఫ్ ఎ పర్సన్ ఈస్ అండర్ ఎనీ అక్నాలజ్మెంట్ ఆఫ్ అలయన్స్ టు ఏ ఫారెన్ స్టేట్, అంటే ఒక పరాయి దేశానికి విధేయత ప్రకటించడం. సో మనకి గ్రూప్ 2 అభ్యర్థులు ఏం చేయాలంటే ఈ అంశాల నేపథ్యంలో డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన ప్రొసీజర్ నేపథ్యంలో ఆ, ఏ ఆర్టికల్ ఆధారంగా, లేకపోతే ఈ క్రింది వాటిలో ఏ కారణాల వల్ల ఒక ఎంపీని ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు సపోజ్ ఈ అంశం మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆర్టికల్ 102 ప్రకారం ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ టు బి డిస్క్వాలిఫైడ్, హీ హ్యాస్ టు బి హోల్డింగ్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే లాభదాయక పదవిని చేపట్టి ఉండాలి, లేకపోతే అన్సౌండ్ మైండ్ అని చెప్పి కోర్టు ద్వారా డిక్లేర్ చేయబడి ఉండాలి, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అని చెప్పి అంటే దివాలా కోరైన ప్రకటించబడి ఉండాలి, లేకపోతే భారత పౌరసత్వం లేకుండా ఉండడమై ఉండాలి, విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించడమై ఉండాలి, ఆర్ ఒక పరాయి దేశానికి విధేయత ప్రకటించడమై ఉండాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి కేసు ఏంటి, దేనికి సంబంధించి ఓవైసీ కేసు. సో ఓవైసీ జై పాలస్తీనా అనే నినాదం తీసుకురావడం ద్వారా
ఒక పరాయి దేశానికి విధేయత ప్రకటించినట్టే ఇది. గతంలో ఇలాగే మనకి 2009లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కూడా ఇటువంటి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆమె మెంబర్షిప్ రద్దు చేయాలని చెప్పి. కంప్లైంట్ ఏంటి అంటే ఆమె బెల్జియం నుంచి ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఒకటి తీసుకుంది. తీసుకున్నప్పుడు ఆ అవార్డులో రాసినటువంటి ఒక రూల్ ఏంటి అంటే ఎనీబడి హూ ఇస్ ఎక్నాలెడ్జింగ్ దేర్ అలయన్స్ టు దిస్ బెల్జియం విల్ బి ఎలిజిబుల్ టు రిసీవ్ దిస్ అవార్డ్ అని చెప్పి ఉంటుంది దాంట్లో. అంటే బెల్జియంకి విధేయత ప్రకటించిన వాళ్ళు ఈ అవార్డు తీసుకోవడానికి అర్హులని ఉంటుంది. ఈ అంశాన్ని అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అప్పుడు గుర్తించారు. గుర్తించి ప్రెసిడెంట్కి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆవిడ ఏం చేసిందంటే ఆ అవార్డుని రిటర్న్ చేసింది. సో కాబట్టి ఇక్కడ ఓపెన్గా పార్లమెంటు వేదికగానే జై పాలస్తీనా అనేటటువంటి నినాదం చేశారు కాబట్టి ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మెంబర్షిప్ పోయేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అది ఫారెన్ పాలసీ ప్రకారం ఇండియాకి పాలస్తీనాకి సంబంధాలు బాగున్నాయి. జే పాలస్తీనా అని బయట అనొచ్చు. ఆర్ లేకపోతే పాలస్తీనా తోటి మొదటి నుంచి కూడా ఇండియా సత్సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. అది అభ్యంతరం కాదు. ఓన్లీ మనకి పార్లమెంట్లో ఇలాంటి నినాదం చేయడం మాత్రమే ఒక ఎంపీ ప్రాబ్లం అయినటువంటి అంశం. మరి ఈ రకంగా మరి డిస్క్వాలిఫై చేయాలంటే ఏంటి? డిస్క్వాలిఫికేషన్ ఆర్టికల్ 102లో ఉంది ఏ కారణాలు అనేవి. 103లోనేమో ఆ ప్రొసీజర్ ఎలా ఉంది. సో ప్రెసిడెంట్ కెన్ డిస్క్వాలిఫై ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. అంటే ఎన్నికల సంఘం యొక్క సలహాతోటి రాష్ట్రపతి డిస్క్వాలిఫై చేయొచ్చు. ఎన్నికల సంఘం యొక్క సలహా అనేది కంపల్సరీ. అంటే ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చెయ్యమని చెప్తే డిస్క్వాలిఫై చేయాలి, చెయ్యొద్దు అని చెప్తే చేయకూడదు. సో రాష్ట్రపతి తనంతట తానుగా ఈ నిర్ణయం తీసుకోకూడదు. సో ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఒక అడ్వకేటు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ని ఆవిడ ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. ఎలక్షన్ కమిషన్ దాని మీద విచారణ జరపాలి. విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తెలియచేయాలి. అండ్ నిర్ణయం తెలియజేసిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి ఆ నిర్ణయం ప్రకారం డిస్క్వాలిఫై చేయడమా కాదా అనేది చెప్తారు. ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా ఆర్టికల్ 103లో ఉంది. సో దీనికి కౌంటర్గా కొంతమంది ఏమంటారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఎవరైనా ఏదన్నా మాట్లాడవచ్చు. అఫ్ కోర్స్ నువ్వు పార్లమెంటు వెలుపల ఉండి జై పాలస్తీన్ అనొచ్చు, జై పాకిస్తాన్ అనొచ్చు, లేకపోతే జై ఇజ్రాయిల్ అని కూడా అనొచ్చు. కానీ అది సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ అండర్ ఆర్టికల్ 19(2). అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ కానీ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ ఇటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని ఉపయోగించుకోవాలి. సో మరొకసారి ఈ అనౌన్స్మెంట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ రియల్ టైం టెస్టులు నిర్వహిస్తున్నాం. ఆన్లైన్లో రాయొచ్చు, లేకపోతే మీరు ఆఫ్లైన్లో కూడా రాయొచ్చు బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్.